ఫస్ట్ బిగ్ బాస్ పూణేలో జరిగింది. సో, అక్కడికి ఫ్యామిలీస్ వెళ్ళినా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్‌ని మిస్ అవుతున్నారు అనుకున్నా, ఎక్కడో ఒక పాయింట్‌లో అరే పాపం కదా! అని అనిపిస్తా ఉంటది. సెకండ్ బిగ్ బాస్ నుంచి మన హైదరాబాద్‌లో, మన అన్నపూర్ణ స్టూడియోస్‌లో, మన చుట్టుపక్కల ఫ్యామిలీస్ అందరూ దగ్గర దగ్గర ఇక్కడే ఉంటారు. మహా అంటే సంబంధించిన వాళ్ళైనా వాళ్ళ కంటెస్టెంట్స్ ఇక్కడ ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడో ఒక చోట ఇక్కడ ఉంటారు బేసిక్‌గా. హైదరాబాద్‌లోనే జరుగుతా ఉంది. సరే ఓకే. 10థ్ వీక్ వచ్చారంటే ఆ ప్రెషరు అది ఇది అని అనుకోవచ్చు. దానమ్మ జీవితం మూడో వారం కూడా స్టార్ట్ అయింది జస్ట్ అంతే. మూడో వారం స్టార్ట్ అయ్యి 2 రోజులు కాలే గట్టిగా. దానికే ఫ్యామిలీ టాస్క్‌లు, ఎమోషన్స్‌లు, ఏడవటాలు, సాక్రిఫైస్‌లు చేసుకోవటాలు, నాకొద్దనటాలు. సీరియస్‌లీ మరీ దారుణంగా ఉంటది. అది అంటే ఒక్కొక్కళ్ళు అక్కడ పెద్ద పెద్దోళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ వదిలేసి ఇక్కడికొచ్చి వేరే వేరే స్టేట్ నుంచి వచ్చి వాళ్ళు పనులు చేసుకుంటున్న వాళ్ళున్నారు. పల్లెటూరు నుంచి వచ్చి సిటీలో బతుకుతున్న వాళ్ళున్నారు. చాలామంది కళ్యాణ్ లాంటి వాళ్ళైతే ఆర్మీలోకెళ్ళి ఎక్కడో వెళ్లి వర్క్ చేస్తున్న లాంటి వాళ్ళున్నారు. సో, వాళ్ళందరికీ మరి ఫ్యామిలీ 14 రోజులే అయింది. పోనీ ఒక 10 వారాలు అయిందంటే అక్కడున్న ప్రెషర్స్‌ని తీసుకొని తట్టుకోలేకపోయారు. సో, అప్పుడు ఫ్యామిలీస్ వచ్చినా ఒక రకం పదో వారమో, 11 వారమో. దానమ్మ జీవితం 11 రోజులు కాలా గట్టిగా 15 రోజులు కాలా? అబ్బో! అసలు ఈ పెర్ఫార్మన్స్ చూడటం చాలా కష్టం అండి బాబు. అది ఎవరు ఏమనుకున్నా లాస్ట్ టైమ్ కూడా ఇదే మాట్లాడా. మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే మాట్లాడుతున్నా. ఇలాంటిది పక్కా నా దృష్టిలో క్రింజ్ అది. దానికంటే డెమోన్ పవన్, ఆ రితు చౌదరిది మళ్ళీ ఇంకోసారి వెనక్కెళ్ళి రీక్యాప్ వేసుకొని చూసుకోవచ్చేమో గానీ, ఇది చూడలేదు ఈ ఎమోషన్‌లు. 99.99% అంతా ఫేక్ ఎమోషనే ఉంటది. ఒక్కటి కూడా రియల్ ఎమోషన్ ఉండదు. మేబీ 1, 2% ఏమన్నా రియల్ ఎమోషన్స్ చూపెడతారేమో గానీ, మిగిలినవన్నీ ఫేక్ ఎమోషన్స్. లేని ఏడుపులు తెచ్చుకుంటారు. ఐ ఫెల్ట్ నిజంగా చెప్తుంటే నేనది. ఒకేళ నేను బిగ్ బాస్ హౌస్‌లోకెళ్ళినా కూడా ఏడుస్తా. బరాబర్ ఏడుస్తా. ఎక్కెక్కి ఏడుస్తా. సిట్యుయేషన్ అలా డిమాండ్ చేస్తే ఎంత ఏడిస్తే అన్ని ఓట్లొస్తాయి. ఆబ్వియస్‌లీ. అలాగే అనిపించింది. సో, అవి పక్కన పెడితే మనం ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సో, ఇది ఎపిసోడ్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత శ్రీజ ఏడుపు దగ్గర నుంచి మొదలైద్దనమాట. శ్రీజ ఏడుపుతో మొదలయ్యి ఇమాన్యుల్ ఏడుపుతో ముగుసుద్దనమాట ఎపిసోడ్. సో, శ్రీజ ఏడుస్తున్న దగ్గర నుంచి మొదలైతది. శ్రీజని అక్కడ యాక్చువల్‌గా అందరూ కలిసి ఎస్పెషల్లీ బర్నీ గారు పైకి లేచి నీతో మాట్లాడడానికి ఎవరు ఇష్టపడట్లేదు. నీతో మాట్లాడాలంటే భయపడుతున్నావు. దానికంటే ముందు సంజన గారు నీతో మాట్లాడాలంటే భయమేస్తుంది. సో, ఇలాంటివి మాట్లాడారు. దానికి ముందు ఆదివారం రోజు నాకు సార్ తుతు అనకమ్మ అన్నారు. సో, ఈ మూడిటిని బేస్ చేసుకొని ఈ మూడిటిని ఆ అమ్మాయి ఒక పాయింట్ కిందకి తెచ్చుకొని ఓకే. అందరూ ఇలా నా గురించి ఇలా మాట్లాడుతున్నారు. నేనంత తప్పేం చేశాను. సో, మేబీ నా వాయిస్ అలా పెద్దగా రావచ్చేమో గానీ నేను తీసుకున్న స్టాండ్స్ అన్ని రైట్ స్టాండ్సే తీసుకున్నాను కదా! ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్ట్‌గానే చెప్పాను గదా! ఎందుకు వీళ్ళు అలా అంటున్నారని చెప్పి ఆ అమ్మాయి ఏడవటం మొదలుపెట్టిందబ్బా. ఆ అమ్మాయి ఏడుస్తూ నామినేషన్ అయిపోయింది. సేవ్ అయిపోయింది. ఆ అమ్మాయి ఏడుస్తూ లోపలికెళ్ళింది. దాని తర్వాత ఇటు పక్క రితు చౌదరి, డెమోన్ పవన్. రితు చౌదరి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు అసలు నేను మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటది. నా హార్ట్ బ్రేక్ అయింది డెమోన్ అంటది. నాకేమనిపించిందంటే 'డార్లింగ్' సినిమాలో కాజల్ అంటది. నన్ను లూజ్ అన్నాడే అలా అనిపించిందనమాట. అసలు ఏమన్నా పర్ఫార్మెన్సో తెలుసా ఈ అమ్మాయిది. ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు శ్రీజ ఏడుపు కూడా అది కూడా ఒక పర్ఫార్మెన్స్ లాగే కనిపిస్తుంది. అది నిజంగా అనిపించట్లా. అంత ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది నన్ను రితు చౌదరి ఇక్కడ ఈ విషయంలో. అమ్మాయి అసలు ఏడుస్తుంటది. బట్ వాటర్ రావు కళ్ళలో నుంచి. పెద్దగా అక్కడ కూడా అరుపులు కనిపిస్తుంటాయి గానీ కళ్ళలో నీళ్లు కనిపించవు. అదేం ఏడుపో నాకర్థం కాదు. సీరియస్‌లీ వేరే వాళ్ళ ఏడుపుని తక్కువ చేయాలని లేదంటే లేదు గానీ బట్ కొన్ని చూస్తే అర్థమైపోతది. ఫేక్ ఏడుస్తున్నారా? రియల్ ఏడుస్తున్నారా? అని. సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఏడుస్తున్నారా అని. సో, రితు చౌదరి సిట్యుయేషన్‌కి తగ్గట్టే ఏడుస్తున్నట్టు కనిపించింది. అండ్ శ్రీజ దగ్గరికొచ్చేసరికి ఎపిసోడ్ పరంగా చూస్తే ఆ అమ్మాయిది కూడా అలాగే అనిపిస్తుంది. బట్ యాక్చువల్‌గా ఆ అమ్మాయి చాలా గట్టిగా ఏడ్చింది. ఇమ్మాన్యుల్ వచ్చిన తర్వాత చాలా కన్సోల్ చేశారు అమ్మాయిని. ఇమ్మాన్యుల్ అబ్బా నిజంగా ఒక ప్లేయర్. అంటే ఇమ్మాన్యుల్ మంచి పర్సన్. ఇమ్మాన్యుల్ టాప్ 5 వెళ్తాడు. కానీ ఇమ్మాన్యుల్ విన్నర్ మెటీరియల్ కాదు. ఇమ్మాన్యుల్ విన్నర్ మెటీరియల్ ఎందుకు కాదంటున్నానంటే ఒక నిజమైన ఒక విన్నర్ మెటీరియల్ ఎప్పుడు అంటే లైక్ మీరు ఇది తప్పు చేస్తున్నారని ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తారు. పాపం ఇమ్మాన్యుల్ అతను బయట మేబీ మంచి అనిపించుకోవాలనో లేకుంటే మనం టాప్ 5 దాకా వెళ్తే చాలు మనం ఎట్లా విన్నర్ అవ్వమని చెప్పి ఇమ్మాన్యుల్‌కి అర్థమయ్యిందో. సో, లోపలికి వచ్చినప్పుడు క్లారిటీ ఉంటుంది కదా! ఇమ్మాన్యుల్ చాలా సాఫ్ట్‌గా చెప్పాడు ఆ అమ్మాయికి. మీ ఆరుగురు నేను చూస్తున్నాను, నేను గమనిస్తున్నాను. మీరు ప్రతిసారి పాయింట్లు పెట్టాలని చూస్తున్నారు, పాయింట్లు మాట్లాడాలని చూస్తున్నారు తప్పితే దానివల్ల జనంలోకి మీరు ఎంత నెగెటివ్ అవుతున్నారు, మీరు కొన్ని చేసే దానివల్ల వేరే వేరే పనుల వల్ల అనేది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒకసారి చెక్ చేసుకో
అని చెప్పి ఆ అమ్మాయికి చెప్పడం ఏదైతే ఉందో బయట ఆడియన్స్ పల్స్ని మనోడు ఎగ్జాక్ట్గా కనిపెట్టాడని అనిపిస్తుంది. బేసికల్గా ఇలాంటివి ఎవరు చెప్పరు. ఓకే నువ్వు ఏడవకు, బాధపడకు ఇలాంటివి చెప్తారు తప్పితే నువ్వు ఇది రియాలిటీ చెక్ చేసుకో, ఇక్కడ ఇది తప్పు జరుగుతుంది, ఇక్కడ కరెక్ట్ చేసుకో అని అంత ఈజీగా ఎవరు చెప్పరు. మనోడు ఒక అన్నలాగా ఫీల్ అయ్యి ఆ అమ్మాయికి చెప్తాడు. మేబీ ఆ అమ్మాయి కూడా తీసుకుందనే నేను అనుకుంటున్నా. తీసుకోకపోతే అది అమ్మాయి కర్మ. 99.9% తీసుకుందని నేను నమ్ముతున్నాను. ఇటు పక్క అసలు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉన్నప్పుడు డెమోన్ పవన్ ఏమంటే నాకు తెలుసు నువ్వు సేవ్ అవుతావు అంటాడు. రేపు పొద్దున్న ఆ అమ్మాయి ఎలిమినేట్ అయినప్పుడు ఇది కట్ చేస్తారేమో, ఇది కట్ చేసి నువ్వు సేవ్ అవుతావు అంటాడు. ఆ అమ్మాయి ఎలిమినేషన్ వాడు ఎలిమినేట్ అని నాకు సార్ అంటారు. ఇట్లా చూస్తుంది అనుకుంటే అమ్మాయి మనోడు ఒకటి ఉంటుంది అరే హో అని ఏదో అదనమాట దుబాయ్ సీన్లో అది వేసుకోవచ్చు, మేము వేసుకోవచ్చు ఈ అమ్మాయి దానికి. ఈ అమ్మాయి అంటుంది అంటే నేను యాక్చువల్గా నేను అక్కడ సాక్రిఫైస్ చేశాను. ఓకే నేను నామినేషన్స్లో ఉంటానని చెప్పాను. నేను నామినేషన్స్లో ఎందుకు ఉంటానని చెప్పాను తెలుసా, సంజన గారి కంటే అండ్ సుమన్ శెట్టి గారి కంటే నేను స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఉంటాను. దట్ టు అక్కడ నామినేషన్ ఎందుకు యాక్సెప్ట్ చేశానంటే నాది తప్పు ఉంది అని నేను అనుకుంటున్నాను కదా. సో వాళ్ళు నిన్ను కెప్టెన్ చేయడం కోసం నేను చేశాను అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. సో కాబట్టి నేను అది తీసుకుంటాను, నేను ప్రూవ్ చేసుకుంటాను కాదు అని అందుకని ఉన్నాను. బట్ ఇక్కడ నువ్వు నన్ను సేవ్ చేయలేదు చూసావా. ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే అది నేను తీసుకోవడానికి నామినేషన్ తీసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ నువ్వు కూడా కదా. సో నువ్వు కూడా నాది ఎంత తప్పు ఉందో నీది కూడా అంతే తప్పు ఉంది కదా. సో అందుకని చెప్పి నువ్వు నన్ను సేవ్ చేస్తావు అనుకున్నాను. బట్ నువ్వు నన్ను సేవ్ చేయకుండా వేరే వాళ్ళని సేవ్ చేసావు. నన్ను సేవ్ చేయనందుకు కూడా కాదు, అసలు కనీసం నా వైపు చూడకుండా నువ్వు డెసిషన్ తీసేసుకున్నావు. నువ్వు నా వైపు చూస్తుంటే నేను ఇట్లా చూసేవా దాన్ని, కనీసం నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అన్న వాడేవి కదా. అసలు అది కూడా లేకపోయేసరికి నాకు చాలా బాధ అయిందని చెప్పి ఆ అమ్మాయి ఆడస్తూ ఉంటుంది. దీని తర్వాత దీనికంటే ముందు సంజన గారు మన సుమన్ శెట్టి గారు మాట్లాడుకుంటూ ఉంటారు. యాక్చువల్గా సుమన్ శెట్టి చెప్తారు మీరు అనవసరంగా వాళ్ళతో గొడవ పెట్టుకోండి, కావాలని వాళ్ళు మీరు ట్రిగ్గర్ చేస్తున్నారు, కావాలో ట్రిగ్గర్ చేస్తున్నట్టు నాకు తెలుసు అని సంజన గారు అంటారు. నిజంగా ఆ నామినేషన్స్ ఏదైతే చూస్తే ట్రిగ్గర్ చేస్తారు, నిజంగా చాలా ట్రిగ్గర్ చేస్తారు. ఒక్కొక్కసారి కొంతమంది ట్రిగ్గర్ అవ్వకుండా కూల్గా మాట్లాడడానికి ట్రై చేస్తారు. బట్ వాళ్ళకి లూప్ హోల్ దొరికింది. ఎప్పుడైతే తనూజ రాము రితు చౌదరి లేచి మాట్లాడుకుంటూ ఉంటారో వాళ్ళ మధ్యలో. సో వీళ్ళు ఇక్కడ ఏమంటారంటే మీకే వ్యాలిడిటీ లేదు, మీ పాయింట్స్ మీరే కాంట్రాడిక్టింగ్ చేసుకుంటున్నారు, మీకే ఒక వ్యాలిడేషన్ లేనప్పుడు సో మీరు మాకేంది పాయింట్స్ చెప్పేది అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో దానికి బర్నీ గారు మధ్యలో లేచి బర్నీ గారు మాట్లాడతారనమాట. సో అది తనూజాకి నచ్చలేదు. సో దాని తర్వాత శ్రీజ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్క నువ్వు నాకు మాట్లాడడం నాకు ఇష్టం లేదు అక్క మీతోటి. బర్నీ గారు అన్నారు కదా మీ అందరూ నాతో మాట్లాడితే భయపడుతున్నారు, నాతో మాట్లాడితే నెగిటివ్గా ఉంది అని. సో అది నాకు నచ్చట్లేదు అక్క, నేను ప్లీజ్ నీతో మాట్లాడలేను అనేసరికి ఆ అమ్మాయి మీరు గ్రూప్గా ఆడుతున్నారు ఏమేమంటుంది తనూజ అలా కాదమ్మా ఒక్కళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుంది, అందరూ మాట్లాడితే మళ్ళీ మీరు గ్రూప్ గేమ్ అంటారు కదా. సో అందుకంటే అది గ్రూప్ నామినేషనే కదా అక్క అని చెప్పి ఇటు పక్క ప్రియ అరస్తూ ఉంటుంది అనమాట. సో తనూజ కొంచెం కోపం వేసింది. ఇక్కడ తనూజ క్యారెక్టర్ గురించి చెప్పాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయి ఆయన నాన్న అంటాం. ఓకే నాన్న ఈజ్ ఒక ప్రాపర్ గుడ్ ఎమోషన్, దాన్ని మనం తప్పు కింద మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే కంటిన్యూస్గా నాన్న అనటం అనేది కొంచెం చిరాగ్గా అనిపించే విషయం ఒక పాయింట్లో ఖచ్చితంగా అనిపిస్తుంది. దాని తర్వాత ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒక డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూతురు ఆ అమ్మాయి ఉంటుంది, మన సినిమాలో చూస్తుంటాం రైట్. తను తప్పు చేసినా కానీ వాళ్ళ ఫాదరే వచ్చి సారీ చెప్పాలి, వాళ్ళ ఫాదరే వచ్చి బతిలాడాలి, తప్పు నాది కాదు నీదే, నువ్వు నన్ను ఇంత తిట్టావు నాకు సారీ చెప్పు, నాకు సారీ చెప్పాలి, అన్నం కలిపి పెట్టు, ఈ కైండ్ ఆఫ్ నేచర్ అనమాట. అమ్మాయి ఆయనతో అలా బిహేవ్ చేస్తుంది ఓకేనా. దాని తర్వాత ఇమాన్యుయల్తో కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. ఇమాన్యుయల్ అవ్వచ్చు, రితు చౌదరి అవ్వచ్చు, ఎస్పెషల్లీ ఇమాన్యుయల్ తోటి. సో ఇమాన్యుయల్ అమ్మాయి క్లోజ్ అనుకుంటుంది, ఆ అమ్మాయిని ప్యాంపర్ చేయాలి, ఆ అమ్మాయిని బతిలాడుకోవాలి, ఆ అమ్మాయి ఒక మాట అన్నా తీసుకోవాలి. అండ్ ఆ అమ్మాయిని ఏమనకూడదు, ఆ అమ్మాయి లో ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని ఆ అమ్మాయితో వచ్చి మాట్లాడాలి. సో ఆ అమ్మాయిని బుజ్జగించాలి, ఆ అమ్మాయి కోసం వాళ్ళు ఏదైనా పని చేసి పెట్టాలి అని చెప్పి వాళ్ళు అంటే నేను నా ఫ్రెండ్ అనుకుంటున్నాను కదా అని చెప్పి ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఆ అమ్మాయి ఒక ప్రిన్సెస్ లాగా ఆ అమ్మాయి ఫీల్ అవుతూ ఉంటుంది, అలా ఫీల్ అవడంలో కూడా తప్పు లేదు. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూస్ వాళ్ళవి. నేను చెప్తుంటే ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ అమ్మాయి నేచర్ ఇదని చెప్తున్నాను మీకు ఓకేనా. ఇది గుర్తుపెట్టుకొని నెక్స్ట్ మాట్లాడడానికి కొంచెం అర్థమవుతుంది అనమాట మీకు. అందుకని చెప్పాను అమ్మాయి నేచర్ బిహేవియర్ ఏంటనేది చెప్పాను. ఇప్పుడు అమ్మాయి లోపలికి వచ్చింది, ఫాస్ట్గా కోపంగా వచ్చింది. ఎక్కడ భరణి ఈ మధ్యలో మాట్లాడుకుంటూ ఉంటారు. మనం మాట్లాడకపోతే చూసావు అనవసరంగా వీళ్ళు మాట్లాడుతున్నారు అందుకని నేను లేచి మాట్లాడాల్సి వస్తుంది అంటే అప్పుడు అంటే మనం ఏం లేచి మాట్లాడలేదు కదన్నా అంటే. అండ్ ఇంకోటి మాట్లాడుతుంటారు చూసావా ఫస్ట్ టైం అమ్మాయి నామినేషన్స్లోకి వచ్చేసరికి ఏడుస్తుందని. సో బర్నీ గారికి శ్రీజ ఏడుస్తుంది ఫేక్గా కనిపించింది.
ఒక పాయింట్లో నాకు అలాగే అనిపించింది. బికాస్ రీతు చౌదరి ఏడుపు వీళ్ళందరూ చూసినప్పుడు నాకు కొంచెం ఒక పాయింట్లో ఫేక్ అని అనిపించింది. బట్ ఇంకోటి ఏంటంటే అంతమంది అన్నిసార్లు నాకు సారు వీళ్ళందరూ ఒకటే పాయింట్ మీద కొడతా ఉన్నారు కదా. సో ఒకటే చోట కొడతా ఉంటే ఖచ్చితంగా ఏ మనిషికైనా కానీ గుండె కరుగుద్ది, అది ఏడుపు వచ్చుద్ది అన్న నమ్ముతాను. కాబట్టి నేను శ్రీజ ఏడుపులో ఎంతో కొంత నాకు జెన్యూనిటీ కనిపించాలి. తర్వాత ఆవేశంగా తనుజ వచ్చింది. తను వచ్చి నన్న ఇప్పుడు అన్న నేను చాలా రిక్వెస్ట్గా చెప్తున్నాను, ఎవరికి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ పర్సన్ 1 to 1 చూసుకోండి, అంతే తప్పితే సో వేరే వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అవ్వకండి అంటే అక్కడ అది వేరే కాదమ్మా అంటే, లేదు నాన్న మీరు మీ ముగ్గురు అమ్మాయి పాయింట్ ఆఫ్ ఏంటంటే మేము ముగ్గురం మాట్లాడుకుంటున్నాము. సో అప్పుడు మీరు పైకి లేచి మీరు మీరు మమ్మల్ని కూర్చోమని చెప్పారు. దాని తర్వాత సో రాము కూర్చోలేదు, నిలబడ్డాడు. సో అలా అప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఆయనకేదో ఇబ్బంది, ఆయన పరువు పోయింది, లేకుంటే ఆయనకు అవమానం జరిగింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఈ అమ్మాయి ఉంటుంది. అందుకని మీరు అనవసరంగా ఎందుకు లేచారు నాన్న, ఆ తప్పు కదా మీరు లేవటం అని చెప్పి ఆ అమ్మాయి కోపడుద్ది. వాళ్ళ నాన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ నాన్నకి అంత రెస్పెక్ట్ ఇస్తుంది అనమాట ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆ అమ్మాయిది, ఇమాన్యుల్ నామినేట్ చేశాడు, ఇమాన్యుల్ మాట్లాడుకుంటాడు, ఓకేనా. సంజన గారు నామినేట్ చేశారు, సంజన గారు మాట్లాడుకుంటారు, అది గ్రూపే. బట్ గ్రూప్ డిస్కషన్ అంతా జరిగిన తర్వాత ఒక పర్సన్ వెళ్ళి ఆ డీటెయిల్స్ చెప్పాలి, ఆ నామినేషన్స్ పాయింట్స్ చెప్పాలి. అలా అన్నప్పుడు ఎవరైతే నామినేషన్స్ పాయింట్స్ చెప్తారో వాళ్ళు మాత్రమే మాట్లాడుకుంటారు. మధ్యలో మీకెందుకు నాన్న, మీరెందుకు లేచి మాట్లాడుతున్నారు అంటే అప్పుడు ఆయన ఏమంటారంటే, యాక్చువల్గా అది నా పాయింట్ నాకు అనిపించింది నేను చెప్పానంటే, అలా కాదు కదా నాన్న, అలా చెప్పాల్సినప్పుడు ముందే చెప్పాలి. మన గ్రూప్గా మనం అనుకుని ఒక పర్సన్ ఎందుకు పంపించడం, మీరు చెప్పిన పాయింట్ తర్వాత నేను చెప్పుకుంటా, నా పాయింట్ తర్వాత మీరు చెప్పుకోవాలి, అలా చెప్పొచ్చు కదా, ఎవరి పాయింట్లో వాళ్ళు చెప్పుకునే వాళ్ళం కదా, ఇలా ఎందుకు చేయడం నాకు అది కరెక్ట్ అనిపించలేదు నాన్న అని చెప్పి కొంచెం వాయిస్ రేజ్ చేసి మాట్లాడుద్ది. మేబీ చనువు అనుకోవచ్చు, వాయిస్ రేజ్ చేసి మాట్లాడుద్ది. ఆయన అది అర్థం చేసుకొని, నువ్వు ఎందుకు అంత వాయిస్ రేజ్ చేస్తున్నావు, కొంచెం నేను ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాను అలా మాట్లాడంటే, అలా కాదు నాన్న, ఎవరి పాయింట్స్ వాళ్ళకు ఉన్నప్పుడు ఎవరి ఇండివిజువల్ వాళ్ళు మాట్లాడుకుంటాం కదా. గ్రూప్ నామినేషన్ అని చెప్పినప్పుడు ఒక మనం పర్టికులర్ పర్సన్స్ని మనం దానికి రిప్రజెంటేషన్గా పంపించినప్పుడు వాళ్ళే మాట్లాడుకుంటారు కదా. ఇప్పుడు తర్వాత యాక్చువల్గా లైవ్లో జరుగుతుంది, నిన్న మనోడు ఇమాన్యుల్తో మాట్లాడుతుంటుంది. సంజన గారు యాక్చువల్గా శ్రీజ నామినేట్ చేశారు. ఆ అమ్మాయి సంజన గారు ఆ అమ్మాయి నోటికి భయపడి, శ్రీజ నోటికి భయపడి భరణి గారికి చెప్పింది. సో ఈయన పైకి లేచి మాట్లాడతాడు, సో ఈయనకేం సంబంధం, ఈయన ఇప్పుడు అనవసరంగా అసలే ఇప్పుడు భరణి గారి మీద ఒక చెడ్డ పేరు ఉంది, ఆయన అనవసరంగా ఆయన అందరితో మాట్లాడుతున్నాడు, ఆయన వల్లే గ్రూప్ ఇలా చెడిపోతుంది, ఆయన వల్లే గ్రూప్ ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని చెప్పి అప్పటికే వాళ్ళు బ్యాడ్ నేమ్ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు భరణి గారి మీద. ఇప్పుడు ఆయన ఆల్ ఆఫ్ ద సడన్ అట్లా లేచి మాట్లాడడం వల్ల అలా అయింది కదా. అండ్ మీ ముగ్గురం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన పైకి లేచి మాట్లాడటం వల్ల కూడా సో ఇప్పుడు అది మీకే లేదు, సో వేరే పర్సన్ వచ్చి పైకి లేచి మాట్లాడాల్సి వస్తుంది అన్నది కూడా వచ్చింది కదా. మీ ముగ్గురు ఎప్పటికైనా సార్ట్ చేసుకుంటాం కదా. ఒకవేళ లేదు, ఆయన పైకి లేచినప్పుడు మేము సైలెంట్ ఉన్నాం, బట్ రాము ఉన్నాడా, రాము లేడు కదా. సో నా పాయింట్ ఇంకా అయిపోలేదని చెప్పి రాము అంటున్నాడు. మరి ఆ పాటికి ఆయన పైకి లేవటం ఎందుకు, ఆయన ఎందుకు లేచాడు పైకి, రాము కోసం స్టాండ్ తీసుకోవడం కోసం పైకి లేచాడు. మేమిద్దరం కంటిన్యూస్గా అటు ఇటు మాట్లాడుతుంటే రాము సైలెంట్గా ఉండేసరికి ఆయన పైకి లేచాడు. బట్ అప్పుడు రాము మళ్ళీ సైలెంట్గా కూర్చోలేడు కదా, రాము మాట్లాడాడు కదా, అప్పుడు అనవసరంగా ఆయన పైకి లేచినట్టు కదా అని చెప్పి వాళ్ళ నాన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతూ ఉంటుంది. ఇమాన్యుల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అదే చెప్తూ ఉంటుంది అమ్మాయికి, నువ్వు కూడా అలాగా మధ్యలో చేసావు, ఇలా పైకి లేవటం ఇది వద్దు, సో ఇలాగ చెప్తూ ఉంటుంది అనమాట. అదే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ బేసిక్గా. దాన్ని అమ్మాయిని యాక్చువల్గా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. బట్ ఒక చిరాకు ఏంటంటే ఊరుకూరి నానా ఉండడం చిరాకుగా ఉంది. దాని తర్వాత రితు చౌదరి దగ్గరికి వెళ్ళి కూడా అదే చెప్తా ఉంటుంది. రితు చౌదరి లోపల రాము మాట్లాడుకుంటే, ఇక్కడ రాము నాకు కొంచెం కొత్తగా కనిపిస్తున్నాడు. అంటే లైక్ 1 to 1 అన్నప్పుడు మాట్లాడతారు, ఒక కార్నర్ అవుతున్నాము మనం అని అనిపించినప్పుడు బేసిక్గా ఆ కార్నర్ అవ్వకుండా ఉండడం కోసం మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడి ఏదో ఒక పాయింట్లో దొరికేస్తాం. బట్ రాము చాలా తెలివిగా మనం కార్నర్ అవుతున్నాము, మనల్ని వేరే వాళ్ళు కార్నర్ చేస్తున్నారని తెలిసినప్పుడు మౌనం పాటిద్దాం, ఓ 2 నిమిషాలు పోయేది ఏముంది అన్నట్టు మౌనం పాటిస్తున్నాడు ఎవరు అనిపిస్తుంది నాకు నిజంగా. రితు చదువుతూ అదే చెప్తుంటాడు, మనం యాక్చువల్గా మన ఇద్దరు అక్కడ మాట్లాడుకున్నప్పుడు సో మనం వేరేది మాట్లాడుకున్నాం, మళ్ళీ వాళ్ళ దగ్గర నేను ఏం చెప్పానంటే సో మేము అక్కడ ఏం మాట్లాడుకోలేదు, ఎవరి ఇండివిజువల్ వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడదామని అనుకున్నాము. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఏదైతే మాట్లాడుకున్నా చెప్పలేను కదా, సో అందుకని చెప్పి నేను సైలెంట్గా ఉన్నానని చెప్తున్నాడు. అంటే అక్కడ మాట్లాడుకుంది వేరు, వీళ్ళకి ఇక్కడ చెప్పింది వేరు. ఆ రెండిట్లో ఏదో ఒకటి చెప్తే కాంట్రడిక్టింగ్ అవుతుంది కాబట్టి అక్కడిది చెప్తే వీళ్ళకి ఒప్పుకోరు, ఇక్కడిది చెప్తే రీతు ఒప్పుకోదు, కాబట్టి సైలెంట్గా ఉండడమే బాగుంది అని చెప్పి మనోడు సైలెంట్గా ఉన్నాడు. అప్పుడు తనుజతో మాట్లాడుతుంటుంది, నాన్న అలా ఎంటర్ అవడం కరెక్ట్ కాదు అంటే ఏమో కూడా అది ఎలా ఎంటర్ అవడం కరెక్ట్ కాదు అది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు.
అసలే ఇప్పటికే నాన్న మీద చెడ్డ పేరు ఉంది, సో ఆయన అనవసరంగా మళ్ళీ ఇన్వాల్వ్ అవుతున్నాడు అంటే అమ్మాయి ప్యూర్ ఎమోషన్ టువర్డ్స్ బర్నీ గారు. ఆయన వచ్చి ఇన్వాల్వ్ అవుతూ ఆయన అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాడని నాకు ఓవరాల్గా నాకు అనిపించింది. ఆ నెక్స్ట్ మాస్క్ మ్యాన్ దబ్బా వంట విషయంలో డ్రామా జరుగుతూ ఉంటుంది, ఎక్కడో సమ్వేర్ డ్రామా క్రియేట్ అవుతూ ఉంటుంది. అండ్ సంజన గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈయనేంటంటే నేను నేను అదే అంటది ఐ ఐ ఐ ఐ ఐ ఐ నేను 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 ఏంది అంటే నేను 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 అన్ను మీరే అంటున్నారని మనోడు అంటాడు. అండ్ మీరు అందరినీ మ్యానిపులేట్ చేసినట్టు నన్ను మ్యానిపులేట్ చేద్దని మనోడే అంటాడు. నాకు అర్థం కాంటే ఏంటంటే అక్కడ మాస్క్ మ్యాన్ చాలా సింపుల్గా పోయేదాన్ని హడావుడి చేస్తారు. ఇప్పుడు మాస్క్ మ్యాన్ ఆ రోజు తనూజ వండితే ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టింది, తనూజ వండింది నాకు నచ్చలేదు, సో నేను వండుకుంటాను అన్నాడు ఆయన వండుకుంటున్నాడు. ఇప్పుడు ఆమెకు ఆకలేసింది, ఆమె ఏదో ఒకటి వండుకోవాలనుకుంది, ఈయన పిలిచారంట, ఈయన పిలిచేసరికి ఆమె అక్కడికే వండుకుంటా ఉందంట. ఒక 2 టమోటాలు ఉన్నాయి, సో అది ఇప్పుడు చేస్తే రేపు పప్పు చేయలేము, ఇప్పుడు టమోటా చేస్తే అని చెప్పి ఆయన మాట్లాడుకుంటా ఉండేసరికి ఆమెకు ఆకలేసి ఆమె వండుకుంటా ఉందంట. దానికి నన్ను ఎందుకు పిలిచారు, మీరు మీరు చూసుకొని పిలవండి, నేను పని లేదా అంటే యాక్చువల్గా ఆయన ఏమన్నాడు, ఆయన ఎందుకు అంటే ఆమె ఇగ్నోర్ చేస్తుంది. ఆయన యాక్చువల్గా ఆయన డ్యూటీ ఏంటి, ఆయన పని ఏంటి, వాళ్ళకు వండి పెట్టడం. టెనెంట్గా వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చి వండి పెట్టాలి. అది ఒక్కరు అడిగినా వండి పెట్టాలి, 10 మంది అడిగి ఒకేసారి అడిగినా వండి పెట్టాలి. ఆయన చెప్పిన రూలే, వండి పెట్టాలి కదా. సంజన గారు ఆమె వంట ఆమె వండుకుంటా ఉంటారు. ఇప్పుడు ఈయన కూడా ఆయన వంట ఆయన వండుకున్నాడు, వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఆయన పని ఆయన చేసుకున్నాడు, నాకు నచ్చట్లేదని చెప్పి. అప్పుడు ఆయనకు అది తప్పు కానప్పుడు ఇది తప్పుగా ఎందుకు కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. దాని తర్వాత ఆయన ఏదైతే మాట్లాడుతుంటాడో నామినేషన్ పాయింట్కి ప్రతిదీ తీసుకొచ్చాడు. ఇక్కడ మీరు ఉదయాన్నే నన్ను అంటే ఉదయాన్నే మీరు కొంచెం నాకు త్వరగా చేసి పెట్టండి, నాకు ఆకలి అవుతుంది ఉదయాన్నే అని చెప్పావంటే మాకు పనులు ఉన్నాయి అనిందంట. మాకు పని ఉంటుంది, సో మాకు కొంచెం త్వరగా చేసి పెట్టండి అనింది ఆమె. దానికి మాస్క్ మ్యాన్ అంటే లైక్ ఆమె ఆర్డర్గా చేసి చెప్పింది, ఆమె సుపీరియర్గా మాట్లాడింది అని చెప్పి మాస్క్ మ్యాన్ తీసుకోలేకపోయాడు. అంటే మాకు పనులు ఉండవా, మేము వాష్రూమ్ కూడా మానుకొని వస్తున్నానంటే నాకు పని ఉండదా, ఆమె పని ఉంటుంది, నాకేం పని ఉండదా అంటున్నాడు. మీకేం పని ఉంటుందండి, మీ పనే అదైతే వండి పెట్టడం, అదే నా క్వశ్చన్. మీ పనేంటి, వాష్రూమ్స్ అనేవి మీ పర్సనల్, హౌస్లో మీ పనేంటి వండి పెట్టడం. టాస్క్లు వచ్చినప్పుడు వండి పెట్టమని చెప్పట్లే కదా, నార్మల్గా మీరు వండి పెట్టాలి, అదే మీ పని. అది మాస్క్ మీద అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడేస్తాడే ఉన్నాడేమో అని నాకు అనిపిస్తూ ఉంది. అది ఆయన మీరు తేల్చుకొని మాట్లాడండి, నేను మనస్ఫూర్తిగా వండి పెడుతున్నాను, నాకు మనస్ఫూర్తిగా పెట్టడం అలవాటు, నేను మనస్ఫూర్తిగా వండి పెట్టడానికి వచ్చాను. ఇదే ఈ డైలాగే నాకు నచ్చదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అస్సలు చిరాకేస్తుంది ఈ మాట. మనస్ఫూర్తిగా వండి పెట్టేది, మనస్ఫూర్తిగా వండి పెట్టకపోయేది ఏంటి, మనస్ఫూర్తిగా అసలు ఆమె సీరియస్గా పెడుతుంది, ఆమె ఎక్స్ప్రెషన్సే బాగాలేవు తనూజ అని చెప్పి ఫస్ట్ వీక్లో చెప్పారు. మాస్క్ మ్యాన్ అసలు నవ్వుతూ వంట చేసింది ఎక్కడ నాకు కనపల్ల, సీరియస్గా ఫేస్ పెట్టి వంట చేస్తున్నాడు ఆయన. మరి ఆయన మరి వేరే వాళ్ళకి ముద్ద ఎలా దిగుద్ది, ఆయన చెప్పినట్టు గొంతు దిగట్లేదు నాన్న, అందరికీ అంతే కదా. ఆయన ఏమన్నా నవ్వుతూ జోవియల్గా ఆడుతూ పాడుతూ అని పని చేస్తున్నాడు, అది లేదు కదా, రైట్, అదనమాట. సో మాస్క్ మీద కాంట్రడిక్టింగ్ కనిపిస్తూ ఉంటుంది, టక్క ఫ్రేమ్ బై ఫ్రేమ్ కాంట్రడిక్టింగ్ కనిపిస్తూ ఉంటుంది. అంటే కాంట్రడిక్టింగ్ అంటే అక్కడికక్కడ కాంట్రడిక్టింగ్ చేయకపోయినా పాత ఫ్రేమ్స్ చెక్ చేసుకుంటా ఉంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పుడు, ఆయన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆయన ఒకలాగా మాట్లాడతాడు, ఆ సిచ్యువేషన్లో వేరే వాళ్ళు ఉండి ఆయనలాగా మాట్లాడితే ఆయన ఒప్పుకోడు, మీరు ఇలా మాట్లాడదు, మీరు ఇలా మాట్లాడాలంటాడు. అంటే ఏది కరెక్ట్, ఆయన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మాట్లాడేది కరెక్టా, ఆయన సిచ్యువేషన్లో లేనప్పుడు ఆయన చెప్తుంది కరెక్టా? సో ఇది కొంచెం కాంట్రడిక్టింగ్ అనిపిస్తూ ఉంటుంది నాకు మాస్క్ మ్యాన్ది పర్టికులర్గా. ఓకేనా. దాని తర్వాత అంతే అబ్బా, దాని తర్వాత పొద్దున్న కాదు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇక్కడ యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ అయితే ఉందో, సో తనూజ గారు మాట్లాడుతున్నప్పుడు ఈమె ఏడుస్తూ ఉంటారు సంజన గారు. సో ఎర్లీ మార్నింగ్ ఏడుస్తూ ఉంటారు. సో అది కొంచెం తనూజకి డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో అదే మూడ్ స్వింగ్ అంటే చిన్న పాప అది ఇది, సో మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చుంటారు ఏమో మనకు తెలియదు. ఆ అమ్మాయి అదే క్యారీ చేస్తూ ఉంటుంది ఫస్ట్ నుంచి. సో దానికి ఇమాన్యుయల్ కొంచెం వేరేలాగా చేయడం, ఆ అమ్మాయి కొంచెం హర్ట్ అవుట్ అని చెప్పేది ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ ఫస్ట్లోనే. సో దానికి ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. మధ్యలో బిగ్ బాస్ మనం టాస్క్ పెడతాడు, ఒక పండ్లు చెట్లు అవి పెడతాడు అనమాట. నేనేదో యాపిల్ చెట్లు అదంటే ఈ ఫస్ట్ ఫ్యామిలీ అనుకుంటా, దాని తర్వాత దీనికి రిలేటెడ్ టాస్కే ఉండొచ్చేమో. నేనేమనుకున్నాను నెక్స్ట్ లెవెల్ టాస్క్ పండ్లు పట్టుకోవాలి, సో 3 టీమ్స్ ఉంటాయి, బజర్ మోగేలోపు పండ్లు, ఆ టైప్ ఆఫ్ టాస్క్ అనుకున్నా. అట్ ప్రెసెంట్ అయితే ఆ టైప్ టాస్క్ నాకు కనిపించట్లేదు. ఫ్యామిలీ దాన్ని డైవర్ట్ చేశారు, దానికి రిలేట్ చేశారు. మేబీ ఆఫ్టర్ దట్ ఏమైనా ఉండొచ్చేమో టాస్క్. సో కలర్స్ ఇస్తారనమాట. ఇక్కడ కలర్స్ ఇచ్చిన తర్వాత
ఫ్లోరా గారు జైల్లో నుంచి రిలీజ్ అవుతారు. ఫ్లోరా గారు జైల్లో నుంచి రిలీజ్ అయినప్పుడు, జైల్లో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారండి, ఫ్యూజులు ఎగిరిపోతాయి ఆ మాటకి. అదే మాట రేపు నామినేషన్స్లో ఒకవేళ నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఉండి శ్రీజ కానీ లేకుంటే ప్రియా కానీ నామినేషన్స్ వాళ్ళు ప్రియా ఎస్పెషల్లీ వెళ్ళిపోకుండా, ఈమె కూడా ఇద్దరు వెళ్ళిపోకుండా ఇద్దరు ఉండి హౌస్లో ఉంటే నామినేషన్స్ వస్తే మాత్రం ఆమె చేసే ఫస్ట్ నామినేషన్ శ్రీజాని ప్రియాని ఇదే పాయింట్ పెట్టి నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ లెవెల్ అనిపించింది అసలు, మామూలు కూడా. అంటే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తుండే, నార్మల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. సో పండ్లు బిగ్ బాస్ దాని మీ జర్నీ గురించి, మీ కష్టము, సో మీది దీన్ని బట్టి మీ ఫేట్ డిసైడ్ అవుతుంది. మీరు ముందు కెప్టెన్సీ కంటెండర్లు కావచ్చు, లేకుంటే ఎలా ఉంటారు, మీరు హౌస్లోంచి వెళ్ళిపోవడానికి కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. సో ఎవరి పనులు వాళ్ళు తెచ్చుకోండి అని చెప్పినప్పుడు ఎవరిది వాళ్ళు తెచ్చుకుంటారు. మార్చుకోవాలి అనుకునే వాళ్ళు ఇప్పుడే చెప్పండి మార్చుకోండి అన్నప్పుడు తెలిసిందే కదా, ముగ్గురు దూలగా హౌస్లో ఉండేది ముగ్గురు దూలగాళ్ళు. ఒకళ్ళు రీతు, ఇంకోటి ప్రియ, 3 శ్రీజ. ఈ ముగ్గురు దూలగాళ్ళు. ఓకే, సో ఈ ముగ్గురు దూల ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు ఒక స్టెప్ ముందుకేశారు. వాళ్ళ పనులు అక్కడ పెట్టి వేరే పనులు తెచ్చుకున్నారు. తెచ్చుకున్నప్పుడు ఒక ఇద్దరికి బ్లాక్ వచ్చింది, శ్రీజాకి ఋతుకి బ్లాక్ వచ్చింది, ప్రియాకి బ్లూ వచ్చింది దాంట్ లోపల. ఓకేనా, ఇప్పుడు బ్లూ టీంలో ఉంది ఎవరంటే ఇమాన్యుయల్, తనూజ, సుమను, ప్రియ, సంజన. రెడ్ టీంలో ఉంది అంటే లోపల రెడ్ సీట్ ఉన్నది ఎవరికంటే డెమాను, కళ్యాణు, హరీషు, రాము, భరణి. ఈ 5 అబ్బాయిలు ఉన్నారు రెడ్ టీంలో. సో బ్లాక్ టీంలోకి వచ్చేసరికి ఫ్లోరా, రితు, శ్రీజ. దీంట్లో 3 అమ్మాయిలు ఉన్నారు బ్లాక్లో, బ్లూలో వచ్చి కాంబినేషన్ ఉన్నారు, రెడ్లో వచ్చి అబ్బాయిలు ఉన్నారు. దీన్ని మన కళ్యాణ్ సోల్జర్ బాబు దీన్ని డీకోడ్ చేస్తారు ప్రియాతోటి. యాక్చువల్గా మేమంతా ఆల్ఫా మేల్ కదా, నేను కానీ హరీష్ గారు కానీ బర్నీ గారు కానీ. సో అంటే మేము ఏది ఉంటే అది మాట్లాడేస్తుంటాం, కొంచెం స్ట్రాంగ్గా ఉంటాము, సో గట్టిగా ఉంటాం కదా. సో అందుకని చెప్పి మమ్మల్ని ఆల్ఫా మేల్ కాబట్టి రెడ్ కలర్ ఇచ్చారు. రెడ్ అంటే ఆల్ఫా మేలు అది కాబట్టి సో మా అందరికి ఆల్ఫా మేల్ ఇచ్చారని చెప్పారు. మరి రాము ఆల్ఫా మేలా అంటే రాము అంత గట్టిగా మాట్లాడతాడా మరి ఏమో. డెమోనికి అసలు మాట్లాడడానికి పాపం ఛాన్సే రావట్లేదు. మరి బ్లూ టీం దగ్గరికి వచ్చేసరికి మరి ఇంకొక స్ట్రాటజీ చెప్తారు. అంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ టాస్క్లు బాగా ఆడతారు, మరీ అంత ఫిజికల్గా ఫిట్ లేకపోయినా మెంటల్గా స్ట్రాటజికల్గా వాళ్ళు గేమ్ ఆడొచ్చు కదా. అందుకంటే శ్రీజ ఉంది అంటే దాంట్లో ఇమాన్యుయల్, తనూజ, సుమను, ప్రియ, సంజన ఉన్నారు కదా అని మాట్లాడతారు. నెక్స్ట్ బ్లాక్ దగ్గరికి వచ్చేసరికి ఫ్లోరా, రితు, శ్రీజ వీళ్ళ 3 ఉంటారు అనమాట. సో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. దీని తర్వాత ఇంకా టాస్క్ నడుస్తూ ఉంటుంది. కాఫీ పౌడర్ వస్తుంది తనూజాకి. కాఫీ పౌడర్ వచ్చినప్పుడు కొంచెం సంజనాకి ఇచ్చి కొంచెం అమ్మాయిని కామెడీ చేయమంటారు. అప్పటికే మనోడికి ఇమాన్యుయల్కి కొంచెం తనూజాకి కొంచెం చిన్న మిస్కమ్యూనికేషన్, కంప్లీట్లీ మిస్కమ్యూనికేషన్, పెద్ద గొడవ కూడా కాదు. ఇక్కడ కొంచెం భరణి గారు కొంచెం కొంచెం అంత అవసరం లేదేమో అనిపించింది. అంటే ఎంత ఫ్రెండ్ అయినా ఎంత క్లోజ్ అయినా కానీ ఒక స్పేస్ అనేది ఉంటుంది. పర్టికులర్ పర్సన్కి ఒక స్పేస్ అనేది ఉంటుంది. ఆ స్పేస్ ఇవ్వాలి. ఆ స్పేస్ ఇవ్వట్లేదేమో. అంటే ఇమాన్యుయల్ని ఆ చంటి సినిమాలో మీనాకి నువ్వు ఎప్పుడు తోడుగా ఉండాలి, నీ ఇష్టం అని చెప్తారు చేసి ఆ వెంకటేష్ బాబుకి చెప్తారు. అట్లాగా ఇమాన్యుయల్ ఆ అమ్మాయికి తోడుగా ఉండాలన్నట్టు అక్కడ భరణి ఆర్డర్ వేస్తాడు. నాకు లిటరల్లీ చంటి సినిమానే గుర్తొచ్చింది సీరియస్లీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత బజర్ రౌండ్ పెడతారు. సో ఎవరైతే బ్లూ టీమ్ ఉన్నారో ఆ బ్లూ టీమ్కి బజర్ రౌండ్ పెట్టినప్పుడు ఫస్ట్ బెల్ ఎవరైతే కొడతారో ఆ బెల్ కొట్టిన వాళ్ళకి లోపలికి ఒక బ్యాటరీ పెడతారు. ఆ బ్యాటరీ తగ్గేదానికంటే అందరికీ అవకాశాలు రావు, కొందరికి మాత్రమే అవకాశాలు వస్తాయి. ఆ అవకాశం వచ్చిన వాళ్ళు సో బేస్డ్ ఆన్ బ్యాటరీ పర్సంటేజ్ని తగ్గించుకుంటూ ఎంత తగ్గిపోతూ ఉంటే ఆ తగ్గిపోయేలోపు ఎవరికి ఎన్ని ఛాన్సులు వస్తే వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి వాళ్ళకి ఆ లెటర్స్ అవ్వచ్చు, ఫోటో ఫ్రేమ్స్ అవ్వచ్చు, అలా వస్తాయన్నమాట. దీనికి శ్రీజ సంచాలక్ వీళ్ళ టీం నుంచి, బ్లాక్ టీం నుంచి. ఫస్ట్ బ్లూ టీంకి టాస్క్ అనమాట. సో అందరు నిలబడితే ఇమాన్యుయల్ వెళ్తారు. ఇమాన్యుయల్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్ రాసిన లెటర్ అంట 45%, మమ్మీ వాయిస్ అంట 30%, ఫోటో 25%. ఇక్కడ పెద్దది ఏమి లేదు. ఈ బొక్కలో ఎమోషనల్ ఇవన్నీ పక్కన నూకితే ఫోటో తీసుకోవడం ఒక ప్లస్ పాయింట్. ఎందుకంటే ఆ లెటర్లో ఏముండదు, వచ్చి 2 వారాలు అయింది. అక్కడ ఇన్పుట్స్ ఇవ్వడానికి కూడా పెద్ద పీకేది కూడా ఏముండదు. ఆ ఇన్పుట్స్ ఓకేనా. అండ్ వాళ్ళ మదర్ వాయిస్ ఓకే మరీ 2 వీక్సే వచ్చింది, అది పెద్ద పీకేది కూడా ఏముండదు. ఓకేనా. ఫోటో 25% తీసుకోవడం మేలు, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ కూడా పనికి వస్తుంది. మనోడు ఎన్ని వారాలు హౌస్లో ఉంటే అన్ని వారాలు ఈ ఫోటో అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా లోన్లీ ఫీల్ అయితే ఈ ఫోటో ఉపయోగపడుద్ది. మిగిలిన 2 పెద్దగా ఉపయోగపడవు. మనోడు కూడా చాలా తెలివిగానే. బట్ బిగ్ బాస్ యాక్చువల్గా ఈ ఫోటోకి ఎక్కువ పర్సెంటేజ్ పెట్టి ఉండాల్సింది, వాళ్ళ నాన్న లెటర్కి తక్కువ % పెట్టి ఉండాల్సింది. అప్పుడు మనోడు ఎలా ఆలోచిస్తాడో అనేది మనకు అర్థమయ్యేది.
ఫోటోకి తక్కువ పర్సెంటేజ్ పెడితే ఫోటోని తీసుకుంటాడు. ఎందుకంటే 2 వీక్సే కదా అయ్యింది. మనోడు వాళ్ళ అమ్మకి సారీ చెప్పి వాళ్ళ నాన్నకి సారీ చెప్పి ఈ ఎమోషన్ అంతా ఒక డ్రామా కాదు ఎమోషన్ అనుకోండి కాసేపు. కాకపోతే ఆ లెటర్ తీసుకొని బయటకు వచ్చాడు అనమాట. నెక్స్ట్ ఇంకా రౌండ్లు జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ రౌండ్లో తనూజ గెలుస్తారు. మూడో రౌండ్లో ప్రియా సంజన ఇద్దరు పట్టుకుంటారు. సో వాళ్ళిద్దరిలో ఒకరికి ఛాన్స్ వస్తుంది అనమాట. ఇలాగా బ్లూ టీమ్ పరిస్థితి అయిపోద్ది ఈ రోజుకి. లైవ్లో అదే జరుగుతూ ఉంది. సో మనం అర్ధరాత్రి ఏం జరిగిందని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే జై హింద్.